హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీ జోన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో, బ్యాక్‌కెళ్ళి చాలా బ్యాక్ అయితే అయిపోయింది కదా! వీడియోస్ అన్నీ గూడాని. అసలు అప్డేట్ కూడా లేదు నా గురించి అయితేను. ఇంకా లైఫ్‌లో చాలా చాలా బిజీ అయిపోయాననమాట. నా లైఫ్ ఎంత అసలు అలా రోజులు, నెలలు ఎలా అయిపోయినాయో కూడా నాకే తెలియకుండా అయిపోయిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా పాప అయితే 10థ్ క్లాస్ మొన్నే రిజల్ట్స్ వచ్చినియి. మంచిగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిందనమాట. మంచి ర్యాంక్ తోటి. ఇంకా సో, దాని గురించి అనమాట జనవరి నుంచి నాకు అసలు లిటిల్ బిట్ ఇంత కూడా ఖాళీ లేకుండా అయిపోయాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప స్టడీ తన మీద కాన్సంట్రేషన్ పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నాకు మార్చి నెల వరకు కూడా అసలు ఖాళీ లేదనమాట. సో, దాంతో పాటు నేను జనవరి నుంచి కోలాటానికి కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాననమాట. మీకు అవి చూపిస్తూ ఉన్నాను కదా నేను వీడియోస్‌లో అయితేను. సో, ఇంకా కోలాటం కూడా ఇంకా దాంతో కూడా నాకు అసలు నిజానికి టైం ఎలా అయిపోతుందో కూడా తెలియలేదనమాట. మొత్తానికైతే ఏప్రిల్‌లో కోలాటం కూడా ఫినిష్ అయిపోయింది. గజ్జి పూజ ఇవన్నీ కూడా అయిపోయినాయనమాట. సో, మీకైతే తెలుసా? ఎంతమందికి కోలాటం తెలుసు? ఇవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకా నా లైఫ్‌లో ఇలాగనమాట చాలా వరకు పర్సనల్ వర్క్స్ అనేవి చాలా చాలా అయిపోయినాయి. నాకు ఏప్రిల్ వరకు అయితేనే ఇలాగ ఎగ్జామ్స్ అని గాని, కోలాటం అని గాని నిజంగా లిటరల్లీ టైం అనేది నాకు ఈ ఇయర్ 2026 అప్పుడే జూన్ కూడా వచ్చేసాం కదా! సో, నిజానికి లైఫ్ ఈజ్ టూ షార్ట్స్ అంటారా చూసారా? ఇదైతే నిజంగాననమాట నా లైఫ్‌లో అయితేను. అంత తొందరగా అయిపోయిందో నాకే తెలియకుండా అయిపోయింది. సో, ఇలా అనమాట జనవరి నుంచి మా పాప ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్స్, ఇంకా తర్వాత నా కోలటం, దాని గజ్జి పూజ, ఇంకా కొన్ని కొన్ని పర్సనల్ వర్క్స్ ఇలాగ అన్నీ కలిపి వీడియోస్ అయితే ఇలాగా బాగా డిలే అయిపోయినాయనమాట. సో, ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా అదిగో నేను ఇప్పుడు వెంటనే మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాననమాట. చూసాను వ్లాగ్స్ అయితేను. ఇంకా అలాగే తర్వాత ఇంకా ఇప్పుడే మా పాప అయితే కాలేజీలో జాయిన్ చేశామనమాట. ఇంకా ప్రెజెంట్ స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసారు. సారీ కాలేజ్ మా పాప కాలేజ్ అయితే ఫస్ట్ ఇయర్ అనమాట. జూనియర్ ఇంటర్ తనైతేను. సో, 4 నుంచి అనమాట. జూన్ 4 నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మా పుట్టింటి నుంచి నేను బ్యాక్ టు రిటర్న్ మా హోమ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. సో, దాని గురించి అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ఆర్‌జేవే రిటర్న్ వెళ్ళే రోజు ఇదైతేనే. ఇంక మార్నింగ్ లేవడం, టిఫిన్స్ ఇవన్నీ కామనే కదా! ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత బద్ధకం పెరిగిపోతుందండి నిజంగా చెప్పండి అసలని. ఇంకా నా పనులే కాదు ఎవరి పనులు కూడా ఇక్కడ ఈ ఇంట్లో చేయాల్సిన పనే లేదనమాట. ఎంత హ్యాపీగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటాను. ఇంకా అమ్మ అయితే బట్టలు వాషింగ్ అయితే వేసేసిందనమాట. సో, అవన్నీ ఆరిపోతే తీసుకొచ్చి ఇక్కడ మడత పెట్టేసుకొని ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను అనమాట. అట్లాగే ఇంట్లో జ్యువెలరీ ఇంకా కొన్ని కొన్ని ఎలక్ట్రిక్ సామాన్లు మనం తెచ్చుకునేవి ఉంటాయి కదా! ఇవి ఏంటంటారు చార్జర్స్ అని కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవైతే కంపల్సరీ కావాలి నాకు అక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే. సో, వాటినన్నిటిని జాగ్రత్తగా పెట్టాను. మా పాపవి నావన్నీ కూడా బట్టలు కానీ, వంటి గ్యాడ్జెట్స్ కానీ, అట్లాగే జ్యువెలరీ ఇవన్నీ కూడా సర్ది పెట్టాను. ఇంకా మా పాపనైతే రెడీ అయిపోమంటున్నాను అనమాట. స్నానం చేసేయమంటున్నాను. ఇంకా మధ్యాహ్నం 1:30 అయిపోయింది. సో, తను క్యారెట్ అలవాటు అనమాట. ప్రతిరోజు క్యారెట్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా తను తినేసిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే ఈరోజు పచ్చిరొయ్యలు, మునక్కాడ చేసిందనమాట. యమ్మీ యమ్మీగా ఇంక ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. అల్లుడి కోసం అనమాట రొయ్యలు ఇవన్నీ కూడాను. సో, ఇంకా కూర అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఇంకా నైట్‌కి కూడాను. అమ్మలు అంతే కదా! మనల్ని అసలు పని చేయనివ్వరు. ఉన్న మనం ఎంత వయసు ఉన్నాం అనేది కాదు వాళ్ళకి కావాల్సింది. మనం వాళ్ళ బిడ్డలం అంతే. వాళ్ళకి కావాల్సింది అది ఆలోచిస్తారు. సో, నేనైనా అంతే కదా! అంతెందుకు నేను మదర్‌నే. నేను మా పాప ఇంట్లో ఉన్నా లేకపోయినా దాని గురించి ఎక్కడున్నా, ఏం చేస్తుందో అని ఆలోచించుకుంటూనే ఉంటాననమాట. సో, ఇంకా మంచిగా వాటర్ బాటిల్ ఒకటి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాం. ఇంకా జర్నీలో కావాలని చెప్పేసి మంచి కూలింగ్ అని. సో, ఇంకా ఇదైతే రిటర్న్ అనమాట. అమ్మ వాళ్ళ నుంచి ఇంక రిటర్న్ అయిపోతున్నాను. రాజమండ్రి నాన్ స్టాప్ అనమాట ఇది. సో, బస్సు ఆ నాన్నగారు వచ్చి ఇంక మమ్మల్ని దింపేసి బస్సు ఎక్కించి ఇంటికైతే వెళ్తారు. అమ్మ పడుకుని ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంటుందన్నమాట ఇలా రిటర్న్ వచ్చేటప్పుడైతేను. ఈ ఇయర్ నేను ఇలాగ 2 మంత్స్ అనమాట మా పాప హాలిడేస్ కూడా అయితేనే. సో, అయినా సరే నేను రాజమండ్రి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి రాజమండ్రి అటు ఇటు ఇటు తిరుగుతూ ఉన్నాను. రీసెంట్‌గా తిరుపతి కూడా వెళ్ళొచ్చాం అనమాట. మొన్న ఒక 1 వీక్ అయింది. సో, ఇలాగనమాట ఒక చోట కాదు అలాగే అనమాట సెలవుల్లో కూడా నాకు నిజానికి వీడియో పెట్టడానికి ఇదే కారణం అనమాట మీరుతో. అంత ఖాళీ లేకుండా అయిపోయాను నేను ఇప్పటి వరకు కూడాను.
సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ రోజు ఏంటి, నెక్స్ట్ పని ఏంటి, ఇవే కదా మనం ఆలోచించేది. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి. అందు గురించి అనుకోకుండా అన్ని ఆలోచనలు మన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి అనమాట మన ఇంటికి మనం వచ్చిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు లాగైతే చూసారు కదా. ఇంకా అయితే ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం టీ తాగిన తర్వాత నుంచి ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మొన్న మేము తిరుపతి ఒకటి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఆ బట్టలు ఉన్నాయి, అంతకు ముందు బట్టలు ఉన్నాయి. ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అప్పుడే చాలా రోజులు అయిపోయింది అనమాట బట్టలు నేను మిషన్కి వేసి. సో ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారి బట్టలే నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చాలా బట్టలు కనిపిస్తూ ఉన్నాయి. ముందు ఆయన ఫ్యాంట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ రోజుకి ఇంకా ఫ్యాంట్లే చేస్తాను వాషింగ్ మిషన్లో. ఇంకా తర్వాత రేపు నుంచి ఇంకా నెమ్మదిగా కొన్ని బట్టలు వాష్ చేసుకుంటాను. ఇంకా టీ అయితే ఇప్పుడే తాగాము, మీకు చూపించాను కదా నేను. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో తాగకుండానే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇవాళ లంచ్ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా టీ కూడా తీసుకోకుండా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత టీ తీసుకున్నాను అనమాట నేను. ఇంకా మా వారు ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మా పాప అయితే బయట తను ఏదో సెల్ చూసుకుంటుంది. ఇంకా సో ఇది అయితే అప్డేట్. చూసారా చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఎండలు దారుణంగా ఉన్నాయండి బాబు, బేభత్సంగా అనమాట. ముఖం కూడా చాలా డల్ అయిపోయింది కదా. కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంట్లో పని అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ అంతా పని చేస్తాను, చూస్తాను, ఓకేనా. సో ఇంక ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దెన్ కాయగూరలు కూడా వచ్చినాయి అనమాట. ఇంక మళ్ళీ రేపు సాటర్డే. సో కాయగూరలు తీసుకున్నాను. ఇంకా మా పాప అయితే బంగాళదుంప పోటీ చేయమంది అనమాట. ఫ్యాన్ వేసుకోలేదు, వీడియో అంత వాయిస్ రాదని చెప్పేసి. సో అందు గురించి అనమాట ఇలా చెమటలు. ఇంకో పక్క నుంచి బంగాళదుంప వేపుడు చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు అయితే తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను. సో పదండి అయితే ఇంకా. సో నా స్టోరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో చెప్పాను అనమాట ఇదంతా కూడాను. ఇంకా ఇంటి నిండా కూడా బట్టలు 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 ఇంకెక్కడ చూసినవే కనిపిస్తున్నాయి అనమాట. బుర్ర పిచ్చెక్కింది నాకైతేని. టైం ఉంటే ఇవాళ అన్నీ కూడా వాషింగ్ చేసేచ్చా అనిపించింది అనమాట. అంత నైట్ వచ్చినా సరే అలా ఉంది బట్టలు అయితేను. ఇంకా దశల వారీగా కొన్ని ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నీ కూడా మా వారి ఇంపార్టెంట్ అనమాట. సో తండ్రి చూసుకుంటాను, తర్వాత మా పాప చూసుకుంటాను, తర్వాత నావన్నమాట. అలా బట్టలు పెడతా ఉంటాను. ఇక చూసారా ఇస్త్రీ బట్టలు. ఇందులోనేమో 2 మూటల బట్టలు మళ్ళీ మా వారి ఇస్త్రీకి ఇవ్వలేదు, ఆయనకి తెలియదు కాబట్టి. సో అవి 2 కూడా అలా ఉండిపోయినాయి. ఇప్పుడు అవి కూడా ఇస్త్రీకి ఇవ్వాలి నేను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాయగూరలు తీసుకోవడం, తర్వాత వచ్చి టీ పెట్టుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత ఇంకా అప్పుడు కిచెన్లో పని అనమాట. ఎంత ఉంటుందండి బాబు, మనం ఉన్న పనే, మనం లేకపోయినా పనే మన ఇంట్లో అయితేను. సో ఇంక ఇక్కడైతే చూసారా మొత్తం నిండిపోయింది ఫ్రిడ్జ్. మన ఆడవాళ్ళకి ఎంత ఉన్నా సరే ఫ్రిడ్జ్ సరిపోదు. ఇంక నేను లేకపోయేటప్పటికి అది మేము పెట్టిన వస్తువులే అన్నారు మా వారైతే. అవన్నీ కూడా నువ్వే పెట్టి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటేను ఇప్పుడు అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. మొత్తం మా వారు మామిడిపళ్ళు ఉంటే మిగిలిన అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారు, అవన్నీ కూడా తీసేసాను. అట్లాగే వేస్ట్ ఫుడ్ అంతా కూడా బయటకు లాగేస్తున్నాను అనమాట. వాడినవి అవసరం లేనివి ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు మొత్తానికి ఫ్రిడ్జ్ అనేది కాస్తంత ఖాళీగా కనబడుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి వచ్చి పచ్చళ్ళు అనమాట, అమ్మిచ్చింది కవర్లోని. ఇంకా వాటిని ఎలా పెట్టాను తర్వాత చూద్దాం వాటి సంగతి అని చెప్పేసి. ఇంకా ఇదిగో ఇంకా కిచెన్లో వర్క్ చేసుకుంటూ మా అమ్మాయి గారు వచ్చి ఇలా అప్పుడప్పుడు నన్ను ఏంటంటే చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట మధ్యలోనే. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ మీద అన్నం పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి టైము అప్పుడే 8 అయిపోయింది అనమాట. సాయంత్రం మేము ఇంటికి వచ్చేటప్పటికి 6:45 అయింది. అలా ఇంకా 8 అయిపోయింది ఇప్పుడైతేను. ఇంకా అన్నం పెట్టి ఫస్ట్ ఇంకా తర్వాత ఇంకా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. టేబుల్ అంతా నిండిపోయి ఉంది, అవన్నీ క్లియర్ చేయాలి. వంటగది కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి. ఇంట్లో పైనవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట, మెయిన్ అన్నీ కూడాను. ఇంకా రేపు ఎల్లుండిలో ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా చక్కబెట్టుకుని ఇల్లంతా కూడా చేసుకురావాలి. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, సర్ఫ్ అనమాట తీసుకెళ్తున్నాను నేను. ఇంక ఇలా అటు ఇటు ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాను అనమాట, ఏదో వర్క్ చేసుకుంటూనే. ఖాళీ అయితే లేదు. ఈ లోపల మా వారైతే వచ్చేసారనమాట బండి మీద కవర్ వేయడానికి. ఇక్కడ మా అమ్మాయి వెళ్తూ ఉంది తన వెనకాల అయితేను. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితేనే. ఇంక ఇదిగో మొత్తానికైతే వాషింగ్ మిషన్ పని అయితే అయిందనమాట. మొత్తాన్ని కూడా ఫ్యాన్లు కూడా పెట్టాను, మేడపైకి వచ్చాను అనమాట. లిటరలీ
అసలు గాలే లేదు బయట అయితేనే. ఇంకా అలాగే ఉన్నాను. ఇంకొప్పుడు పడుకునేటప్పుడు వెళ్ళి కాస్తంత ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. పైన ఉన్నాను కానీ అసలు గాలి కాసంత చిన్న ఆకు కూడా అటు ఇటు కదలట్లేదు. అమ్మ దేవుడు అనిపిస్తుంది అనమాట. అండ్ మేడ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఇదిగో మొత్తం అంతా డస్ట్ పెట్టేసి మొన్నసారి నేను లేనప్పుడు వర్షం అయితే పడి ఉంటుంది. సో ఇదంతా కూడా అదేనమాట. మా వారు వచ్చేదిగా వర్షానికి అక్కడ హోల్లో ఆ జాజి మొక్క అవి మొత్తం ఆకులన్నీ అడ్డుపడిపోతాయి అనమాట. అవన్నీ క్లియర్ చేసినట్టున్నారు. జాజి మొక్క అయితే మొత్తం అంతా దానికి వేసిన పందిరి మొత్తం విరిగిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని కూడా నేను సెట్ చేసుకోవాలి తొందరలోనే. ఇంట్లో చాలా అంటే చాలా పని ఉందన్నమాట. అమ్మో ఈ పనులన్నీ అయ్యేటప్పటికి నాకు ఎలాగో ఒక 1 వీక్ అయితే గ్యారంటీ పట్టేస్తుంది అనమాట. సో బైక్ వచ్చినా పైన కూడా చలగాలేదు అసలనే. ఇంకా ఇక్కడ తీగలు చూస్తే మొత్తం తీగలు కూడా తెగిపోయి ఉన్నాయి. వీటిని కూడా మా వాడితో కట్టించాలన్నమాట. సో ఇంకా కిందకెళ్ళి ఇప్పుడు ఓన్లీ కిచెన్ పని ఒకటే చేసుకుంటాను. కిచెన్ ఒకటి సెట్ చేసేసుకుని మార్నింగ్ పని అమ్మాయి వస్తుంది కాబట్టి అవన్నీ చూసుకుంటాను నేను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. ఇంకా సరే అయితే పదండి. మేడపై నుంచి కిందకు వచ్చేటప్పటికి మా అమ్మాయి గారు అయితే మంచిగా ఫేస్కి ప్యాక్ పెట్టుకుంది అనమాట. అదే చూపిస్తూ ఉంది. తనకు శనగపిండి అస్సలు పడదు. సో శనగపిండి ప్యాక్ అయితే వేసుకుంది. సో అందుకే ఏమంటే కాస్తంత ఎలర్జీగా అనిపించి ఇచ్చింగ్గా ఉందని చెప్పేసి అంటూ ఉందనమాట. అదే చూసుకుంటుంది. ఇంకా నాకు కూడా చూపెడుతూ ఉందనమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇప్పుడు నైట్ పనులు ఇవన్నీ కూడా ఇంకా ఓన్లీ నేను ఇంకా పైన పనులే పెట్టాను అంతా కూడా. ఈరోజు టైం కూడా లేదు కదా, అంత టైం మేము రావడం నైట్ చేసుకోవడం ఇవన్నీ కూడాను. సో నెక్స్ట్ డే నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంట్లో వర్క్స్ అన్నీ కూడాను. మెయిన్గా బయట మొక్కల పని అయితే చాలా ఉందండి బాబు. అదే ఫస్ట్ అయితే నాకు కనిపిస్తూనే ఉంటుంది. సో దాని పని అయితే చూడాలి. ఇంకా ఇక్కడైతే వంటగదిలోని మా వారు వాడినవి, నేను వాడినవి, ఇప్పుడు వచ్చి యూస్ చేసినవి ఉంటాయి కదా గిన్నెలు ఇవన్నీ కూడాను. ఇంకా మార్నింగ్ మేడికి వేయాలి కాబట్టి అవన్నీ కూడా క్లీన్ చేసి సింక్ కూడా క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి మనం ఫ్రెష్గా మళ్ళీ మన వర్క్ రేపు చాలా వర్క్ ఉంది కాబట్టి అదంతా చేసుకోవాలి కాబట్టి ఇదిగో కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యి భోజనం చేసి ఇంక నేను వాళ్ళకి వచ్చేసాను అనమాట. ఇంకా మా వారు మా పాప ఇద్దరు కూడా భోజనాలు చేసి పడుకుని పోయారు. సో నాకైతే నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఉందన్నమాట అసలైన పండగ అయితేను. ఇంకా అది కూడా మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను, చూసేయండి. సో నాకు కాసంత రిలాక్సేషన్ అనమాట పడుకునే ముందు ఇలాగా ఒక 1/2 అవర్ అయితే ఏదో ఒకటి చూసేసి ఇంకా అప్పుడు పడుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చూసారు కదా. ఇక్కడ నుంచి రెగ్యులర్గా తప్పకుండా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.